సీమలు దూరని చిట్టడివి, పాములు దూరే పెద్ద అడవి. ఈ పెద్ద అడవి మన రాష్ట్రంలో లేదు, ఛత్తీస్గఢ్లో ఉంది. ఇన్ని కష్టాలు పడుతూ ఈ సీమలు దూరని చిట్టడివిలో మేమెందుకు దూరామో తెలుసా? హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మా ఊరి దగ్గరికైతే ఛత్తీస్గఢ్ అడవులు అయితే ఆనుకునే ఉంటాయండి. కట్టెల కోసం, దుంపల కోసం అప్పుడప్పుడు వస్తూనే ఉంటాము. ఈ అడవిలో వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఒక్కోసారి మందు పాత్రలు లాంటివి కూడా పెట్టుంటారు. అడుగు వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం ఆచితూచి చూసుకొని వేయాలన్నమాట. చూడకుండా ఎట్లా పడితే అట్లా వెళ్ళడానికి లేదు. ఈ అడవిలో చూసి జాగ్రత్తగా వేయాలి. అన్ని ప్రాంతాలు ఇలా ఉంటుందని కాదు, అడవుల్లో కొన్ని ప్రాంతాలు అయితే చాలా ప్రమాదకరంగా ఉంటుందండి. ఇలాంటి ప్రమాదకరమైన ప్రాంతంలోకి అయితే ఒక వస్తువు కోసం మనం అయితే వచ్చామండి. అదేంటో మీకు ఇప్పుడు చూపిస్తా. ఆ వస్తువు దగ్గర వెళ్తున్నప్పుడు మనకి ఎన్నో వింతలు అయితే కనిపించినాయి. ఇదే వీడియోలో చూపిస్తా, మీరైతే ఆశ్చర్యపోతారు. ఇదిగో చూడండి, ఇక్కడ ఎందుకు వచ్చామో కనబడుతుంది కదా. ఒంటి నిండా ముళ్ళున్న పెద్ద చెట్టు, ఒకే ఒక చెట్టు, వెదురు చెట్టు అండి. దీనెక్కి దిగాలి అంటే ప్రాణం మీద ఆశ వదులుకోవాల్సి ఉంటుంది. ఎక్కాక పొరపాటున జారి పడ్డామంటే మన పని అంతే. ఇంకా అసలు ముచ్చట అసలు చెప్పలేదు కదా. ఈ వెదురు బొంగుల దగ్గర ఎందుకు వచ్చామో, ఆదివాసీ స్టైల్లో అయితే బొంగులో చికెన్ అయితే చేయబోతున్నాం. మనకైతే పచ్చి వెదురు బొంగు ముక్కలైతే 3 గాని 4 గాని కావాలండి. ఊర్లో ఒక అన్ననైతే తీసుకొచ్చామండి. అది ఎక్కి కొట్టాలి కదా. ఇంత పెద్ద వెదురు బొంగు చెట్టు నుంచి ఒక కర్ర మాత్రమే తీసుకుంటామండి. ఈ వెదురు బొంగుల కోసం మేము అడవిలోకి వస్తే ఒక దుంప అయితే కనబడిందండి మాకు. దీన్నైతే మా భాషలో కిరికిరి మాటే అని అంటారు. దీన్నైతే తినడానికి కాదు, కొన్ని రకాల పసర మందుల్లో కలపడానికి తీసుకెళ్తారు. ముఖ్యంగా మగల కోసం పనిచేస్తుందట. నేనైతే చెప్పలేను. మేమైతే వచ్చేటప్పుడు కత్తి మాత్రమే తీసుకొచ్చామండి. గడపరైతే తీసుకురాలేదు. ఎందుకంటే మాకేం తెలుసు ఇలాంటి కిరికిరి దుంపలు ఎదురవుతాయని. ఈ కిరికిరి దుంపని ఎలా వాడతారో చెప్పనా? దీన్నైతే మేకపాలతో కలిపి, ఇంకొక ఆకుపసరతో కలిపి దీన్నైతే మగవాళ్ళు అయితే తీసుకుంటారంట. సంతానం లేని వాళ్ళకైతే ఇది బాగా పనిచేస్తుందని చెప్పాడు నాగేశు. నేను గతంలో కూడా చెప్పాను కదండి, ఆదివాసులకైతే చాలా రకాల నాటు మెడిసిన్ తెలుసు అని. వశీకరణ మందులు, సంతానం కలగడానికి అన్ని రకాలకు ఇస్తారనమాట ఆకుపసర మందులు. ఇలాంటి అల్లం లాంటి మొక్కలైతే అడవుల్లో చాలా కనిపిస్తాయి. కొన్నిటిని తింటారు, కొన్నిటినైతే పసర మందుల్లో కలిపి ఇస్తారు. అడవి పందులు, కుందెలు లాంటివి అయితే వీటినైతే తవ్వుకొని తింటాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి ముళ్ళతో ఎలాగా అల్లుకుపోయిందో చెట్టు. చూస్తున్నారా? ఈ 100ల బొంగులో నుంచి ఒక కర్ర మాత్రమే మాకు కావాలండి. నేనైతే చెట్టుని ఎక్కడ కూడా నాశనం చేయట్లేదు. ఈ వెదురు బొంగుకైతే ఒళ్ళంతా ముళ్ళులే ఉంటాయండి. మనం ముక్క నరగడానికి పైకి ఎక్కినప్పుడు ఏ మాత్రం జారి పడితే ఒళ్ళంతా గుచ్చుకుంటాయండి. ఆదివాసులైతే కొండల నుంచి, గుట్టల నుంచి ఎంతో కష్టపడి ఇలాంటివి సేకరించి బుట్టలైతే అల్లుతారు. చాటలు, బుట్టలు అల్లుతారండి. ఈ వెదురు పొద్ద ఎక్కాలంటే నరకంలో అడుగు పెట్టినట్టే ఉంటుంది. కాళ్ళైతే జారుతా ఉంటాయి, ముళ్ళులైతే గుచ్చుకుంటాయి. ఇప్పుడు నేనైతే ఎక్కలేను కదా. ఇప్పుడైతే ఎక్కడానికి ఒక అన్ననైతే తీసుకొచ్చామండి. ఆ అన్నను కూడా చూపిస్తా. ఇదిగో ఈ అన్న, ఈయన పేరు నాగన్న. నాగన్న ఎక్కుతారు. ఇప్పుడు ఎలా ఎక్కి కొడతారో మనం అయితే చూద్దాం. ఒక కర్ర కొట్టి బొంగులో చికెన్ చేద్దామని ఈ చెట్టు దగ్గర అయితే వచ్చేసాం మేము. ఫ్రెండ్స్ కూడా తప్పకుండా మాకు సపోర్ట్ చేయాలి. లైక్ బొంగులో చికెన్ ఎంత టేస్ట్గా ఉంటుందో దాని వెనకున్న పని అయితే ఇంతకంటే కష్టంగా ఉంటుంది. కత్తిని కొద్ది వెనక కట్టుకున్నా. నాకైతే ఏదో ప్రమాదం జరుగుతుందేమో అనిపిస్తుంది. ఈ విధంగా చెట్లు ఎక్కుతా ఉంటే ఎన్ని రకాల ఇబ్బందులు వస్తాయో తెలుసా? ఇలా వెదురు చెట్లు ఎక్కుతా ఉంటే అరికాలలో చెమట అయితే పడుతుందండి. అలా చెమట పట్టిందంటే జారిపోతా ఉంటది. మేమైతే బొంగు చికెన్ అయితే తయారు చేయబోతున్నామండి. ఆ బొంగు చికెన్ చేయాలంటే ఎంత రిస్క్ చూడండి. మేము అడవిలోకి వచ్చి చెట్టు ఎక్కాలి. అక్కడ చూడండి, అక్కడి నుంచి సేకరించాలన్నమాట. అక్కడి నుంచి సేకరించిన తర్వాత మీకైతే బొంగు చికెన్ ఎలా చేస్తారో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నేనైతే అడవిలోని మా జీవన విధానాన్ని, పద్ధతుల్ని, ఆచారాలని అన్నిటినీ మీకు చూపిస్తూనే ఉంటాను. అడవి ఎలా ఉంటుందో అలా మేకప్ లేకుండా చూడండి. కనీసం 20 అడుగుల ఎత్తు ఎక్కుంటాడు. అక్కడి నుంచి పడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. నేనైతే కొన్నిసార్లు నా వీడియోల్లో ప్రమాదం అంచుల దాకా వెళ్తూ ఉంటాను. అతనికి ఏదైనా జరిగినా కూడా నాదే బాధ్యత అవుతుంది, తెలుసు కదా. ఈ వెదురు బొంగు చెట్టు అనేది ఇదొక రకమైన గడ్డి జాతేనండి, వెదురు గడ్డి. ఈ వెదురు చెట్టునైతే సగం నరికినా మళ్ళీ పెరుగుతూనే ఉంటుందండి.
అబ్బా చూడండి ఈ టేకు చెట్టుని ఎంత టీవీగా ఉందో. ఈ అడవిని ఊడాలని చూస్తూ ఉంటే నాకు కూడా ఈ అడవిలో ఉయ్యాలోగాలనిపించింది కాసేపు. మన నాగర్ని అయితే చెట్టు పైనే ఉన్నాడు, నేనైతే ఆ ఊడాన్ని పట్టుకొని కాసేపు ఉయ్యాలోగుతాను. పైన అయితే ఒక బొంగు అయితే నరుకుతున్నామండి. పై భాగమే కావాలి మనకి. సౌండ్ వినిపిస్తుంది కదా. మనకి పైనున్న 5 అడుగుల భాగం అయితే కావాలి. అమ్మో నాకైతే పగలే సుక్కలు కనిపిస్తున్నాయి పైకి చూస్తుంటే. పైనున్నోడికి ఇంకెట్లుందో. పొద్దు అయితే పోతుంది. పొద్దు పోతే మనం అడవిలో చాలా కష్టపడాల్సి వస్తుంది. వావ్ మనమైతే గెలిచాం. మనకు కావాల్సిన వెదురు ముక్కనైతే పడేశాడు మనోడు. లాగలా ఇది లాగడం అయితే నా వల్ల కావట్లేదు. పైన అయితే ఇరుక్కుపోయినట్టుంది. ఇంకా ఈ వెదురు ముక్క నరకడం ఒక ఎత్తు అయితే నరికిన తర్వాత దిగడం ఇంకో ఎత్తు. మా ఆదివాసులు అయితే అడవి మీద చాలా రకాల ఉత్పత్తుల కోసం అయితే ఆధారపడతారు. బీడి ఆకులు, తేనె, జిగురు, ఇలాంటి వెదురుతోనే బుట్టలు, చాటలు, అల్లికలు అన్నీ చేస్తారండి. మనం కేవలం బొంగులో చికెన్ చేయడానికైతే కొద్దిగా తీసుకున్నామండి. నాశనం అయితే చేయలేదండి. నిజంగా చెట్టు అయితే అలాగే ఉన్నది. మాకు కొద్ది భాగం మాత్రమే కావాలి కాబట్టి కొద్ది భాగాన్ని మాత్రమే తీసుకొని వచ్చినాము. ఇప్పుడైతే చెట్టు మీద ఎక్కిన నాగన్న అయితే జాగ్రత్తగా దిగాలని దేవుని అయితే కోరుకుంటున్నా. ఎందుకంటే ఇంతసేపు చెట్టు మీద ఉన్నాడు కదా, కాళ్ళకి అరికాళ్ళ చెమట అయితే బాగా పట్టేసి తడిసిపోయి ఉన్నాయి. దిగడానికైతే జారిపోతా ఉంటుంది. ఈ చెట్టు ఎక్కాలంటే మొత్తం ముళ్ళే ఉంటాయి. ఇది ఎదురు బొమ్మ చెట్టు. దీనికి ముళ్ళు ఎట్లుంటాయంటే ఇగో ఎట్లుంటాయి ఇలాంటి ముళ్ళు. ఈ ముళ్ళు ఉంటాయి కాబట్టి ఇక పుచ్చుకుంటాయి. ఈ ముళ్ళు మీరు జాగ్రత్త ఎక్కుకోవాలా. చాలా కష్టమైన పని, కష్టంగా ఉంటుంది. ఎక్కాలంటే మనం ఇక మన ప్రాణాలు పోయినట్టే అట్లుంటుంది మరి. థ్యాంక్ యూ. ఈ వెదురు ముక్కనైతే ఇక్కడే శుభ్రం చేసుకుని తీసుకెళ్తాము. మీరైతే సంతల్లో, బజార్లో ఎక్కడెక్కడ వెదురు ఉత్పత్తిని అయితే చూసి ఉన్నారు కదా. ఒక చాట గాని, ఒక బుట్ట గాని, ఒక వెదురు కుర్చీ లాంటివి తయారు చేయాలన్నా కూడా ఇంత కష్టం దాగి ఉంటుందని మీకు తెలుసా? ఈ వీడియో చేయడానికి కూడా ఉద్దేశం అదే. ఆ కష్టం ఎంత ఉంటుందో మీకు తెలియాలనే. మనమైతే ఈ దట్టమైన అడవిలోకి వచ్చిన పని అయితే అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఇదే బొంగులో చికెన్ అయితే నేను మీకు చేసి చూపిస్తా. ఫ్రెండ్స్ ఎలా అనిపించింది మా బొంగులో కష్టం? నిజానికైతే ఒక బొంగు సేకరించాలంటే ఆషామాషా కాదండి. చాలా మంది అయితే లైక్ చేయకుండే చూస్తున్నారు మన వీడియో. ఒక లైక్ అయితే చేయొచ్చుగా. మీ లైక్ ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది నాకు. ఎలా అనిపించింది మా ఈ వీడియో? తప్పకుండా కామెంట్ అయితే రాయండి. కొత్తగా చూస్తున్న వారైతే ఫాలో కండి. మా అడవి ప్రపంచాన్ని అయితే మీకు చూపిస్తాను. నన్ను మర్చిపోకండి. మీ అడవి బిడ్డ రాధా.